లో పెట్టుబడి పెడితే మంచిదేనా అనే కదా మీ ప్రశ్న. అయితే ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు డిజిటల్ సిల్వర్ లో ఎలా పెట్టుబడి పెట్టాలంటే చాలా మందికి ఆలోచన ఉంటుంది. అయితే చూడండి, ప్రస్తుతం వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా అయితే వెండి మార్కెట్ లో బలమైన ఊపు కనిపిస్తుంది. ఒకప్పుడు చూసుకుంటే బంగారం తర్వాతే గుర్తొచ్చే లోహంగా ఉన్న వెండి అయితే ఇప్పుడు స్వాతంత్రంగా కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అయితే ఈ ఏడాది వెండి ఇచ్చిన రాబడి చూసిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు అయితే వెండిని సీరియస్గా పరిశీలించడం అయితే మొదలుపెట్టారు. ఇక ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ సమయంలోనే కాదు, భవిష్యత్తులో కూడా వెండికి మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక మన దేశంలో బంగారం వెండి కొనడం కేవలం పెట్టుబడి కోణంలోనే కాదు, శుభప్రదంగా కూడా భావించే సాంప్రదాయంగా కూడా ఉంది. ఇక పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు బంగారం వెండికి ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సో సాంప్రదాయం కంటే పెట్టుబడి కోణం అయితే ఎక్కువగా మారింది. ఇక ధరలు పెరుగుతున్న సమయంలో కూడా ప్రజలు వెండి వైపు మాత్రమే మొగ్గు చూపడం ఇందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. ఇక వెండి అనేది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రియల్ మెటల్ కూడా. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు, ఇటువంటి అనేక రంగాల్లో వెండి వినియోగం అయితే వేగంగా పెరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అయితే దృష్టి పెడుతున్న కొద్దీ వెండి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇదే ధరల పెరుగుదలకైతే ప్రధాన కారణంగా నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఇంకోవైపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా వెండికైతే మద్దతిస్తుంది. స్టాక్ మార్కెట్లలో కూడా ఒడిదుడుకులు, యుద్ధాలు, జియోపొలిటికల్ టెన్షన్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు భద్రతమైన ఆస్తుల వైపే చూస్తారు. సో ఈ సందర్భాల్లో బంగారం మాత్రమే కాదు, వెండి కూడా ఒక రక్షణాత్మక పెట్టుబడిగా మారుతుంది. అందుకే ఇటీవల కాలంలో అయితే వెండిపై పెట్టుబడులు అయితే పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు వెండిలో పెట్టుబడి పెడితే మాత్రం పెట్టే మార్గాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి భౌతిక వెండి కొనడం, రెండోది అయితే డిజిటల్ వెండిలో అయితే పెట్టుబడి పెట్టడం. మనం చిన్నప్పటి నుంచి చూసిన విధానం భౌతిక వెండి కొనడం. ఇప్పుడు వెండి నాణాలు, వెండి పాత్రలు, బిస్కెట్లు, బార్లు ఇలా అనేక రూపాల్లో వెండి అయితే కొనుగోలు చేస్తారు. అయితే భౌతిక వెండిలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటంటే, భౌతిక వెండి కొనుగోలు చేస్తే దాన్ని సురక్షితంగా నిల్వ చేయడం ఒక పెద్ద సమస్య. చోరీ ప్రమాదం ఉంటుంది. ఇక ఇంట్లో పెట్టుకుంటే భద్రతా సమస్యలు, లాకర్లో ఉంచితే అదనపు ఖర్చులు. అంతేకాదు వెండి స్వచ్ఛత విషయంలో కూడా సందేహాలు చాలా ఉంటాయి. సో కొనుగోలు చేసే సమయంలో అయితే ఎంత శుద్ధి ఉందో, అమ్మే సమయంలో అదే ధర వస్తుందో అని రాదో అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. సో ఈ కారణాల వల్ల చాలా మంది అయితే ఇన్వెస్టర్లు ఇప్పుడు భౌతిక వెండికి దూరంగా ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ వెండి మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఈ డిజిటల్ వెండిలో పెట్టుబడి పెడితే భౌతికంగా వెండిని నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు, చోరీ భయం కూడా ఉండదు. సో స్వచ్ఛత గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు అవసరమైనప్పుడు సులభంగా కొనుగోలు చేయడం, అమ్మడం కూడా వీలవుతుంది. అందుకే ఆధునిక ఇన్వెస్టర్లు అయితే డిజిటల్ వెండి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సో డిజిటల్ వెండిలో పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా 2 సురక్షిత మార్గాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి సిల్వర్ ఈటీఎఫ్లు, రెండోది అయితే డిజిటల్ సిల్వర్. సిల్వర్ ఈటీఎఫ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఫండ్ ఇది. సో ఇది వెండి ధరలను అనుసరిస్తూ కదులుతుంది. ఇక డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారైతే ఈటీఎఫ్లలో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక భౌతిక వెండిని కొనుగోలు చేసినట్టే ధర కూడా మార్పులకు అనుగుణంగా లాభ నష్టాలు ఉంటాయి. సో సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. నిల్వ ఖర్చులు ఉండవు, స్వచ్ఛతపై సందేహం ఉండదు, చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు. అంతేకాదండోయ్, అవసరమైనప్పుడైతే వెంటనే అమ్మేసుకోవచ్చు. అయితే మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు మాత్రం ధరలు అవి కూడా కాస్త మారుతాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో లాభ నష్టాలకు సిద్ధంగా ఉండాలి. సో డిజిటల్ సిల్వర్ మరో మంచి ఎంపిక. కొన్ని ఫినాన్షియల్ యాప్స్, ఇక ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే డిజిటల్ సిల్వర్ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. సో ఇందులో మీరు కొనుగోలు చేసే వెండి భౌతికంగా బ్యాక్ చేయబడి ఉంటుంది. సో కానీ మీ చేతికి రాదు. సో మీ అకౌంట్లో అయితే డిజిటల్ రూపంలో ఉంటుంది డబ్బులు. అవసరమైతే భౌతిక వెండిగా కూడా మార్చుకునే ఆప్షన్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్లో అయితే ఇస్తున్నాయి.
సో ఇది పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యం కలిగిస్తుంది. అయితే డిజిటల్ వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే చాలా అవసరం అండి తీసుకోవాలి. సో ఏ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టుబడి పెడుతున్నామో అది నమ్మకమైనదేనా అనే విషయం కూడా తప్పనిసరిగా చూసుకోవాలి, గుర్తుంచుకోండి. సో రెగ్యులేషన్స్, స్టోరేజ్ విధానం, ఫీజులు వంటి అంశాలను కూడా ముందే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయం కూడా తీసుకోవాలి. ఇప్పుడు అసలు ప్రస్తుతం అయితే వెండిలో పెట్టుబడి పెట్టడం సరైన సమయమా కాదా అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే వెండిని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుబడిగా చూడాలి. సో ధరలు ఇప్పటికే పెరిగినప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అయితే గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో అయితే వెండి వినియోగం అయితే పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో వెండి మంచి అవకాశాలు అందించవచ్చని చెప్తున్నారు. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే విడతల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సో ధరలు కొంత తగ్గినప్పుడు కొనడం, కొంత పెరిగినప్పుడు ఆగడం, ఇటువంటి వ్యూహం అనుసరిస్తే మాత్రం రిస్క్ పూర్తిగా తగ్గుతుంది. సో దీనిని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో కూడా తీసుకోవచ్చు. ఇక బంగారం, వెండి రెండింటిని కలిపి పెట్టుబడి పెట్టడం కూడా ఒక మంచి వ్యూహం. ఇక బంగారం ఎక్కువగా స్థిరత్వం ఇస్తే వెండి కొంత ఎక్కువగా వొలాటిలిటీతో పాటు మంచి రాబడుల అవకాశాన్ని ఇస్తుంది. ఈ రెండింటి కలయికతో పెట్టుబడి పోర్ట్ఫోలియోని అయితే సమతుల్యంగా అయితే ఉంచుకోవచ్చు. అందుకే చాలా మంది అయితే నిపుణులు గోల్డ్తో పాటు సిల్వర్ను కూడా కొంత శాతం పెట్టుబడిలో చేర్చాలి అని సూచిస్తున్నారు. ఇక మధ్యతరగతి పెట్టుబడిదారులు అయితే ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలండి. వెండి పెట్టుబడి అనేది సంపదను ఒక్కసారిగా రెట్టింపు చేసే మ్యాజిక్ కాదు. ఇది సమయంతో పాటు విలువ పెరిగే ఆస్తి, సహనం, క్రమశిక్షణ ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయండి. ఇక మార్కెట్ చూసుకున్నట్లయితే హెచ్చుతగ్గులకు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యంతో అయితే ముందుకెళ్లడం అయితే చాలా అవసరం. ఇక ముగింపుగా చెప్పాలంటే ప్రస్తుతం వెండి ధరలు అయితే పెరుగుతున్నాయనే విషయం అయితే నిజమే, కానీ దీనికి వెనుక ఉన్న కారణాలు కూడా బలమైనవే. ఇక భౌతిక వెండిలో చోరీ ప్రమాదం, నిల్వ సమస్యలు ఉన్న నేపథ్యంలో అయితే డిజిటల్ వెండి, సిల్వర్ ETFలు వంటి మార్గాలు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా అయితే మారాయి. ఇక సరైన సమాచారం, స్పష్టమైన లక్ష్యం, క్రమబద్ధమైన పెట్టుబడి విధానం ఉంటే వెండి భవిష్యత్తులో మంచి అవకాశాలు అయితే అందించే ఆస్తిగా మారే అవకాశం కూడా ఉంది అని నిపుణులు అయితే చెప్తున్నారు.